హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషమైన విషయాలు మాట్లాడుకుందామా? ఈ రోజు నేను చేయబోయే వెరైటీ ఏంటంటే మటన్ పాయ సూప్. అవునండి, మటన్ పాయ సూప్ చేసుకుందాం ఈరోజు. ఓకేనా? ఫస్ట్ మనము పాయ తీసుకుందాం, అంటే మటన్ కాళ్ళు కదా. ఇది తీసుకొని ఫస్ట్ వీటిని ఏం చేద్దామంటే మనము ఫస్ట్ వీటిని పసుపు ఉప్పు వేసి ఒక 5 minutes నానపెట్టాలండి. నానపెట్టి ఒక్కొక్క పీస్ని మనం క్లీన్గా చేసుకోవాలి. చేతులతోని చేసుకొని మంచిగా కడిగి ఒక 2-3 times వాటర్తో కడిగి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి అలా. తర్వాత మసాలాస్, ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, గరం మసాలా అవన్నీ కావాలండి మనకి. ఇలా పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. మనం ఒక కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసేసుకున్నాక మనము ఆయిల్ హీట్ అయ్యాక మన మసాలాస్ ఉన్నాయి కదా, మసాలాస్ అన్నీ వేసేసుకోవాలండి. మసాలాస్ ఏం వేసానంటే మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా వేసుకున్నాను. ఇవి వేసేసేయాలండి. మిరియాలు మంచిగా వేసుకోవాలి, అంటే మన పీసెస్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మిరియాలు వేసుకోవాలి. మిరియాలు వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై కానివ్వాలండి. ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి మొత్తం. మిరియాలు ఎందుకంటే మనం దీంట్లో కారం వేయమండి, సూప్ కదా. మిరియాల ఘాటుతోనే మనకి టేస్ట్ వస్తుంది, అందుకని మిరియాలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. మంచిగా ఆనియన్ మంచిగా వేగనివ్వాలండి. తర్వాత కొంచెం టేస్ట్ తగ్గంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ కొంచెం వేసుకోవాలి. హెవీగా వేసుకోవద్దండి, ఇది కర్రీ కాదు కదా, సూప్ కదా. లైట్గానే వేసుకోవాలి. మిరియాలు, పచ్చిమిర్చితోనే మనకు కారం వస్తుంది, అవి మంచిగా వేసుకోవాలి. మసాలాస్ కూడా చాలా లైట్గా వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై కానివ్వాలండి. ఇలా ఫ్రై అవుతున్నాక దీన్ని కలపాలి. ఇప్పుడు మనము పీసెస్ వేసేసుకుందాం. పీసెస్ కూడా మనము ఆయిల్లో ఒక 5 minutes వరకు మంచిగా వేగనివ్వాలండి. ఆ స్మెల్ అంతా పోవాలి కదా మనకి, మంచిగా వేగాలన్నమాట. ఒక 5 minutes ఆనియన్ అంతా ఫ్రై అయ్యి దానికి అంటుకునేంత వరకు మసాలా మంచిగా ఫ్రై కానివ్వాలి. అలా అవుతే మనకి అది ఉడికినాక కూడా మనకు టేస్ట్గా ఉంటుందన్నమాట. అలా ఫ్రై కానివ్వాలి మంచిగా. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes చేసుకొని దీంట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అది వేగేంత వరకు అది వేగనివ్వాలి. కొన్ని బాదం పప్పులు తీసుకోవాలండి. కొన్ని బాదం పప్పులు తీసుకొని మంచిగా నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. బాదం పేస్ట్ వేసేసుకోవాలి. ఈ ప్లేస్లో మనం కాజు పేస్ట్ వేసుకోవచ్చు. కొన్ని మనము జొన్న పిండి అది కూడా వేసుకోవచ్చు. పుట్నాల పేస్ట్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ పేస్ట్ ఎందుకు వేస్తామంటే థిక్నెస్ కోసం, మరీ లిక్విడ్గా ఉండకుండా థిక్నెస్ కోసం వేస్తామన్నమాట. ఇప్పుడు మనము ఆ ముక్కలు ఉడకాలి కదా మనకి, అవి ఉడకాలి కదా. పాయ మంచిగా ఉడకడానికి మనం ఏం చేయాలంటే చాలా వాటర్ వేసుకోవాలన్నమాట. మనం ఎన్ని వాటర్ పోసుకున్నా మళ్ళీ ఇంకిపోతుంది అది, అందుకని చాలా వాటర్ పోసుకోవాలి. ఇలా చాలా పోసుకోవాలి, అంటే ఒక 2 చెంబులు నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి క్యాప్. ఇది మనకి ఒక 10 whistles పెట్టుకోవాలండి, ఎందుకంటే అవి మంచిగా ఉడకాలి కదా. చాలా మంచిగా స్మూత్గా ఉడకాలి, చాలా మంచిగా మనకి రావాలి కాబట్టి మినిమం ఒక 10 whistles పెట్టుకోవాలి. ఇలా విజిల్స్ పెట్టేసుకోవాలండి. విజిల్స్ అయిపోయాక మనం స్టవ్ బంద్ చేసేయాలి. స్టవ్ బంద్ చేసి అదంతా గ్యాస్ పోయినాక మనము తీసి చూస్తే ఈ విధంగా అవుతుందండి మన సూపు, పాయ సూపు. అయితే మనకి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకు తినడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా పాయని సపరేట్ చేసుకోవాలి. సూప్ని ఒక జాలీలో పోసుకోవాలి. అదంతా తీసేసుకోవాలండి. పాయ సూప్ రెడీ అయిపోయింది. ఇలా మనము ఈ బ్రెడ్తోని మనము పాయ సూప్ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇలా అండి, పాయ సూప్ రెడీ అయిపోయింది. దీన్ని మనము డైరెక్ట్గా సూప్ లాగా తీసుకోవచ్చు, ఇట్లా పాయ బంతో కూడా తీసుకోవచ్చు. మనం ఎలా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందండి సూప్? చాలా బాగుంది కదా. నచ్చింది కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ సరిత. బాయ్.